న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. తన దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి ఒక మహిళను లొంగదీసుకొని శారీరకంగా ఆ మహిళకి దగ్గరై ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని ఆ మహిళ దగ్గర డబ్బులు లాగాడు సిఐ. కొన్ని రోజుల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు అంటూ కూడా తెలుస్తోంది ఆ సిఐ అండ్ బాధిత మహిళ. అయితే చివరికి ఆ మహిళను వదిలించుకునేందుకు సిఐ విశ్వ ప్రయత్నాలు చేశాడట. కానీ విత్ ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నతాధికారులను కలిసింది ఆ బాధితురాలు, ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపి సిఐ శ్రీనివాసులపై వేటు వేశారు సిపి సజ్జనార్. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ సంచలనంగా మారి అదిగో మీకు కనిపిస్తోంది. అక్కడ ఆ మహిళ నుంచి సిఐకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ లిస్ట్ మీకు కనిపిస్తోంది. చాలా సందర్భాల్లో వేలకు వేలు లక్షలు డబ్బులు ఆ మహిళ దగ్గర తీసుకున్నట్లుగా ఆ మహిళ ఆరోపిస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు, అదిగో 50,000 లక్ష, మరొక లక్ష. ఓకే మేడం థ్యాంక్ యూ అంటూ రెస్పాండ్ అవ్వడం మనకు అక్కడ కనిపిస్తుంది ఆ స్క్రీన్ షాట్స్కి. సో ఇలా తన దగ్గరికి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందట ఆ మహిళ. అయితే ఆ మహిళను లొంగ తీసుకొని ఫిజికల్గా ఆ మహిళకు దగ్గరయ్యి ఆ తర్వాత ఆ వీడియోలు మళ్ళీ తన దగ్గర పెట్టుకొని ఆ వీడియోలు బయటికి రిలీజ్ చేస్తానని బెదిరించి, అందరికీ చూపిస్తానని చెప్పి బెదిరించి ఆ మహిళ దగ్గర 2 కోట్లు డిమాండ్ చేశాడంటూ కొన్ని సోర్సెస్ ప్రకారం మనకు తెలుస్తోంది. అండ్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా డబ్బులు తీసుకున్నాడని. అయితే ఒక సర్టైన్ టైం తర్వాత ఇక ఆ మహిళను ఎలాగైనా కొన్ని రోజులు కలిసి ఉన్నారట, ఒకే ఇంట్లో ఉన్నారని కూడా తెలుస్తోంది. అయితే ఒక సర్టైన్ టైం తర్వాత ఇక ఆ మహిళను ఎలాగైనా వదిలించుకోవాలని కొన్ని ప్రయత్నాలు కూడా చేశాడని. అయితే ఆ మహిళ ఈ స్క్రీన్ షాట్స్ అండ్ విత్ ఆల్ ద డీటెయిల్స్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్తో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు విచారణ జరిపి అతని మీద యాక్షన్ తీసుకున్నట్లుగా, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మరికొద్ది క్షణాల్లో మనతో నిర్మల జాయిన్ అవ్వబోతున్నారు. ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది. ఇలాంటి కేసులు గతంలో కూడా మనం చూసాం. మహిళలు ఎవరైనా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వాళ్ళని ఇలా లోబర్చుకోవడం, వాళ్ళని ఇలా మభ్యపెట్టడం, మోసం చేయడం లాంటి కేసులు. అంటే తమకి సమస్య ఉందని పోలీసుల దగ్గరికి చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళే ఇంకా పెద్ద సమస్యగా మారడం. యూ కెన్ సీ సిఐ శ్రీనివాస్ రెడ్డి ఆన్ స్క్రీన్. చాలా మంచి పొజిషన్లో ఉండి సమాజంలో చివరికి ఇలాంటి పనికిమాలిన పనులు చేసి డిపార్ట్మెంట్ పరువు తీసి, కుటుంబం పరువు తీసి, రేపు ఆ కుటుంబం తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇటు డిపార్ట్మెంట్ కూడా ఏంటి ఇలా ఉంటారా పోలీసులు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి రేపు సమాజంలో ఒక బ్యాడ్ నేమ్, ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ మరోవైపు ఆ మహిళ కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తనను చిత్రహింసలు పెట్టాడని, నరకం చూశానని ఇన్ని రోజులుగా, ఒక సమస్య ఉందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకా పెద్ద సమస్య వచ్చి పడిందంటూ ఆ మహిళ వాపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే శాఖాపరమైనటువంటి చర్యలకు మొదలుపెట్టారు. ఇప్పటికే సిపి ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆర్డర్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అండ్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్, అక్కడ స్క్రీన్లో మీకు కనిపిస్తుంది, ఆ స్క్రీన్ షాట్స్ కనిపిస్తున్నాయి. 1,50,000, 50,000, లక్షలు, 40,000 ఇలా చాలా స్క్రీన్ షాట్స్. అదిగో 70,000 తనకి డబ్బులు కావాల్సినప్పుడల్లా ఆ మహిళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫిజికల్గా అబ్యూజ్ చేసి, ఇన్ని రోజులు టార్చర్ చేసి పాపం ఆ మహిళని. ఒక పోలీసేనా అసలు అతను? పోలీసు అధికారి అయి ఉండి ఇదా చేసే పని? డిపార్ట్మెంట్కి ఎంత పెద్ద తలనొప్పి ఇలాంటి వాళ్ళ వల్ల, ఎంత పరువు తక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళ వల్ల. ఇతర నిజాయితీ ఉన్నటువంటి అధికారులు కూడా తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది రేపు ఇలాంటి వాళ్ళ వల్ల. మళ్ళీ ఏదైనా చిన్న స్థాయి అంటే కాదు, సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి. డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల మరికొద్ది క్షణాల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. నిర్మల మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకవేళ మీకు ఈ అంశానికి సంబంధించి ఏదైనా సమాచారం అందుబాటులో ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఎలాంటి చర్యల ద్వారా ఇలాంటివి మనం నియంత్రించే అవకాశం ఉంది? ఎందుకంటే చాలామంది మహిళలు ఇలాంటివి ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు.
గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు సరైన విలువ ఇవ్వడం లేదు, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. లేదంటే ఏదో ఒక గ్రూప్ వైపు గ్రూప్ని అడ్వాంటేజ్ తీసుకొని, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఏవో బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసి నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళకే మళ్ళీ అన్యాయం చేయడము. లేదంటే ముఖ్యంగా మహిళలు ఎవరైనా సరే, ఒంటరి మహిళలు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తప్పుడు చూపుల మధ్య కొన్ని సందర్భాల్లో రెస్పెక్ట్ లేకుండా ట్రీట్ చేయడం వాళ్ళని లేదంటే ఇలాంటి స్కామ్స్లో వాళ్ళని లాగడం, ఇలాంటివి కూడా చేస్తున్నారనే కేసులు ఎన్నో మనం చూసాం, గతంలో ఎన్నో చూసాం. మళ్ళీ అలాంటి కేసులే మనం చూస్తున్నాం. ఇప్పుడు సిఐ శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఈ అంశం సంచలనంగా మారింది. సుమారుగా 2 కోట్లు తనని డిమాండ్ చేశాడు అంటూ ఆ మహిళ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అనేక సందర్భాల్లో లక్షలు పంపించాను అంటూ చెప్పింది. అది మనకు కనిపిస్తుంది ప్రూఫ్. 50,000 1,70,000 అక్కడ చూడండి, ఎంత పెద్ద అమౌంట్ చూడండి అక్కడ, యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. ఇలా లక్షలు వసూలు చేశాడంటూ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద? ఏం చేస్తే ఇలాంటి వాళ్ళు మారుతారు? కామెంట్ చేయండి. నిర్మల కూడా జాయిన్ అవుతారు ఈ అంశానికి సంబంధించి. ఈలోగా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఇప్పటికే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మరికొన్ని అంశాలు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి శ్రీనివాసరెడ్డి వైపు నుంచి ఎలాంటి వర్షన్ వస్తుంది? అతను ఏం సమాధానం చెప్తున్నాడు? ఇప్పటికే శాఖాపరమైన చర్యలకు సమాయత్తం అయ్యారు, చర్యలు తీసుకుంటున్నారు అంటేనే ఖచ్చితంగా అతను తప్పు చేశాడు అని చెప్పేసి ప్రూవ్ అయిందని ఇక్కడ కనిపిస్తుంది. సో బట్ అతని వర్షన్ కూడా వింటారు ఖచ్చితంగా. ఎందుకు చేశారు ఇలా, ఏం చేశారు, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా వింటారు. మరి అతని వైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆ మహిళ ఇంకా చాలా రకాలు తనకి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయని కూడా కంప్లైంట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి అవన్నీ ఎక్కడ ఉన్నాయి, వాటిని కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు. ఆ మహిళని పూర్తి స్థాయిలో అతని చెర నుంచి విడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. నిర్మల జాయిన్ అవుతున్నారు మనతో. నిర్మలని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, అసలు ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ స్టోరీ ఏంటి? ఆ మహిళ ఇద్దరు కలిసి ఉన్నారని కూడా చెప్తున్నారు ఒక ఇంట్లో. ఎలా జరిగింది అసలు ఇది మొత్తం? ఎస్ నందు, ఈ కేసు మాత్రము జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా జరిగింది. మరి సిఐ శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఈ అమ్మాయి ఒక కేసు విషయంలో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అక్కడ ఫిర్యాదు ఇవ్వడానికి రావడం జరిగినప్పుడు కూడా అమ్మాయి తోటి కేసు అనేది నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాను, కంప్లైంట్ తీసుకున్నాను అని చెప్పేసి పలు కారణాలు చెప్పి కూడా ఇప్పుడు రావాలి అప్పుడు రావాలి అని పలు సార్లు కూడా స్టేషన్ కి పిలిపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. స్టేషన్ కి పిలిపించి ఆ తరుణం